హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లోని హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ డాక్టర్, ఇందులో వచ్చేసి మనకు 60,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, ఇది వచ్చేసి 25,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ నర్సు 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వార్డు బాయ్ 13,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిలర్ సోషల్ వర్క్, ఇందులో వచ్చేసి 17,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అకౌంటెంట్, దీనికి 12,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అండ్ పీర్ ఎడ్యుకేటర్, దీనికి వచ్చేసి 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ చౌకీదార్ 9,000 రూపాయలు ఉంటుంది. హౌస్ కీపింగ్ 9,000 రూపాయలు ఉంటుంది. యోగా, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్, ఇది వచ్చేసి 5,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేటు 16/9/2025 ఈవినింగ్ 5:30 వరకు అయితే దీనికైతే మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు డేట్ దాటిపోయిన తర్వాత మనం ఎవరైనా అప్లై చేసుకుంటే అయితే నాట్ యాక్సెప్టబుల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి MBBS చేసి అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ పోస్ట్ అయితే డిగ్రీ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ANM అయితే చేసి అయితే ఉండాలి. అలాగే ఫోర్త్ పోస్ట్కి వచ్చేసి ఇక్కడ 8th క్లాస్ చేసి ఉన్న అయితే సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ 6th పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ చేసి అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ నేనైతే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఈ యొక్క PDF లింక్ అయితే నేను ఇస్తాను. అక్కడ వీలైతే మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే పూర్తి వివరాలు అయితే మీరైతే మరోసారి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కింద మీకు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 42 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ SC, ST, BC అండ్ EWS వారికి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఫీజు గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే OC క్యాండిడేట్కు 300, BC EWS క్యాండిడేట్కు 200, SC, ST వారికి 100 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఒక చిన్న ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఫామ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీ యొక్క రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే అతకబెట్టుకోవడం అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు అండ్ మీ యొక్క పర్సనల్ డేటా, మీ క్యాండిడేట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్, ఇదంతా మొత్తం అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఏరియా నేము, ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే SR, NO ఇవన్నీ అయితే టైప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా టైప్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడనేది మొత్తం ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాలి. ఇలా ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు, మీ యొక్క ఫాదర్ ఆర్ మీ హస్బెండ్ నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ తీసుకుని అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్.